11 వరకు ప్రచారం చేస్తున్నాం. నా 24 సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్రలో ఒక గొప్ప అనుభూతిని పొందుతున్నా, గొప్ప సంతోషాన్ని పొందుతున్నా. ఏ డివిజన్కు పోయినా, ఏ వాడకు పోయినా, ఏ ఇంటికి పోయినా కమలం పువ్వు గుర్తు కనపడంగానే, కాషాయ జెండా కనబడంగానే బిడ్డ మేము కూడా మోడీకే ఓటేస్తాం. నువ్వు తెలుసు బిడ్డ, 24 సంవత్సరాలుగా నేను చూస్తూ ఉన్నాం. తెలంగాణ అప్పుడు కొట్లాడిన బిడ్డ ఆర్థిక మంత్రిగా ఉన్ననాడు నువ్వేం చేసినావో నిత్యం టీవీలో చూసినాం. ప్రపంచంలో కరోనా వచ్చి అందరూ వణికిపోతూ ఉంటే, భయపడుతూ ఉంటే, ఇళ్ళకల్లి బయటికి రాకపోతే, ఒక ఇంటి వాళ్ళని ఇంకొక ఇంటికి రానియకపోతే, ఇంట్లో పనిచేసే వాళ్ళు రానియలే, బట్టలు ఉతికే వాళ్ళు రానియలే, అడ్డ మీది కూలీలుగా ప్రతి నిత్యం కాయకష్టం చేసుకొని బతికే వాళ్ళు కూడా కూలికి పోలే. గా కష్టకాలంలో నేను ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు కరోనా పేషెంట్ల మధ్య ఎట్లా తిరిగిందో, ఆనాడు అధైర్యపడి నన్ను కాపాడమని చెప్పి వేడుకున్న ప్రజానికాన్ని ఎట్లా కాపాడిందో సంవత్సర కాలంగా నేను ఒక్కనే టీవీలో కనపడవచ్చు. అందువల్ల నా గురించి మీకు చెప్పుకోవాల్సిన లేదు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మొన్న పాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళీ మన విశ్వాసాల మీద, మన నమ్మకాన్ని అవహేళన చేస్తూ ఉన్నాడు. మనవారు అంటారు కదా, అక్షింతలు పంపగానే జై శ్రీరామ్ అనగానే పులిహోర ప్యాకెట్లు ఇయ్యగానే ప్రజలు చల్లబడతారా అని చెప్పండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మరి నేను కూడా పెద్ద హిందువునని చెప్పుకునే కేసీఆర్ గారు మరి మీరెందుకు యజ్ఞాలు చేసిండ్రు, మీరెందుకు యాగాలు చేసిండ్రు? ఇట్లాంటి మాట గతంలో మాట్లాడితే 2019లో హిందూ వాళ్ళు బంధు వాళ్ళు అనే మాట మాట్లాడినందుకు ఉత్తర తెలంగాణ పక్కుమన్నది కర్రు కాల్చి వాత పెడితే అక్కడ 3 సీట్లు వరుసగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ప్రజలు వాళ్ళ నిరసన చెప్పి భారతీయ జనతా పార్టీని గొప్ప మెజారిటీతో చరిత్ర మీరు మర్చిపోకండి అని చెప్పని చేస్తున్నాం. మళ్ళీ ఇవాళ గదే మాట నాకు తెలిసి వాళ్ళకి ఓట్లు రావని అర్థమైపోయింది, గెలవమని చెప్పి అర్థమైపోయింది. మన జిహెచ్ఎంసీలో ఓట్లేసి గెలిపిస్తే ఇవాళ పల్లెటూళ్ళల్లో ఉన్న ప్రజలు వద్దు అని చెప్పి రిజెక్ట్ చేసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంగా వచ్చింది. నేను అంటున్నా, మళ్ళీ సంస్కారవంతంగా ప్రజల అభిప్రాయాన్ని, ప్రజల విశ్వాసాన్ని గౌరవిస్తేనే మీకింత గౌరవం దొరుకుతుంది తప్ప మళ్ళీ మళ్ళీ అవమానపరిస్తే 2019 కంటే ఎక్కువ గుణపాఠం చెప్తారు ప్రజలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఆయన అంటున్నాడు, ఈ మధ్యకాలంలో ఏది పడితే మాట్లాడుతున్నాడు. 2023 ఎన్నికలప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు కావాలి, ప్రభుత్వం ఎవరు ఏర్పడాలన్నప్పుడు ఆనాడు నీ మాయ మాటలు నమ్మిండు, నీ 6 గ్యారంటీలు 66 హామీలు నమ్మి ప్రజలు నీకు ఓటేసింది. ప్రజలు అనుకున్నారు ఈయన పెద్ద బాగా మాట్లాడతాడు, ఈయన చేస్తూడేమో అని చెప్పి నమ్మిండు. కానీ 4 నెలలు గడిచిపోయింది. 4 నెలలు గడిచిపోయినప్పటికి కూడా ఈనాటికి ఎన్నికల ముందు ఏ ప్రగల్భాలు పలికిండో, ఏ హామీలు ఇచ్చిండో, ఒక్క బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ప్రజల్ని మోసగించినటువంటి నాయకుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అవునా కాదా మీరే ఆలోచించమని చెప్పుకుంటున్నాం. ఏం చెప్పిండానా?